అయారుకు దిమ్మ తిరిగేలా గుడిలో గాయత్రి మాధవకు పెళ్లి జరిపించిన మహాలక్ష్మి, కేశవ, చక్రి, కన్నా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి గాయత్రి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మహాలక్ష్మితో గాయత్రి గుడిలో కనిపించి, మా బావ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి మా బావతో కలిసి ఎన్నో పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చేసాం, బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకున్నాము. అప్పుడు మాకు తెలియదు కదా, మేమిద్దరం పెద్దయ్యాక ఇలా విడిపోయే పరిస్థితి వస్తుందని. ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటామని ఎంతో సంతోషపడ్డాము. మా ఇద్దరి పెళ్ళి కూడా జరుగుతుందని ఆశపడ్డాము. కానీ ఇప్పుడు పెళ్లి జరిగే అవకాశమే లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మా బావను నేను వదిలి ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం మా బావే గుర్తొస్తున్నాడు. మా బావను వదులుకోలేను. అలా అని మా అమ్మ నాన్నలంటే కూడా ఇష్టమే, అలాగని వాళ్ళని ఎదిరించలేను. ఎటు తిక్కుతోచని స్థితిలో, నేను ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఎంతో క్షోభను అనుభవిస్తున్నాను అంటూ మహాలక్ష్మితో గిరైతే గాయత్రి తన బాధనంతా చెప్పుకుంటుంది. ఇంకా అలా చెప్పుకున్న తర్వాత కన్నా కూడా ఇంకా గాయత్రిని అసహించుకుని, నీ వల్లే మా అన్నయ్య, దేవుడు లాంటి మా అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గాయత్రి కూడా ఇదంతా చెప్పుకున్న తర్వాత ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచించేసరికి అసలు ఇలా సమస్య ఎప్పటికి తీరుతుంది? గాయత్రి పెద్దిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలి. ప్రేమించిన వాళ్ళు విడిపోతే ఎంత బాధ ఉంటుందో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి బాధ ఎప్పటికీ పెద్దికి ఉండకూడదు. పెద్దికి ఉండకూడదు అంటే ఖచ్చితంగా నేనే ఏదొకటి చెయ్యాలి, పెద్దికి అటు గాయత్రికి పెళ్లి జరిపించాలి అని ఆలోచిస్తూ, భగవంతుడా ఒక్క అవకాశం కల్పించు, పెద్దికి గాయత్రికి పెళ్లి చేసే అవకాశం ఒక్కటి కల్పించు అంటూ ఇంకా ఎంతగానో భగవంతుణ్ణి వేడుకునేసరికి ఈలోపు గాయత్రి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పనేసరికి, నాకు ఒక సహాయం చేస్తావా అనగానే, చెప్పు గాయత్రి అనగానే, నేను ధైర్యం చేసి ఇంటి నుంచి వచ్చేద్దామనుకుంటున్నాను. మా బావ వాళ్ళను, కన్నా, కేశవ, చక్రి వాళ్ళని ఒప్పించి నాకు మా బావ పెద్దికి పెళ్లి జరిపించగలవా అనగానే, ఏం మాట్లాడుతున్నావు గాయత్రి, నిజంగానే ధైర్యం చేసి మీ అమ్మా నాన్నల ప్రేమను కాదని పెద్ది ప్రేమ కోసం వచ్చేస్తావా అనగానే, నిజంగా వచ్చేస్తాను. మా బావ లేని జీవితం నాకు వద్దు. నేను మరొకరిని పెళ్లి చేసుకుని జీవితాంతం క్షోభ అనుభవించలేను. మా అమ్మా నాన్నలను దూరంగా పెట్టినా పర్వాలేదు, కానీ నేను మా బావను మాత్రం దూరం పెట్టలేను. మా బావ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ కళ్ళంట నీళ్లు పెట్టుకుని మాట్లాడేసరికి, సరే సరే నేను వెళ్ళి మాట్లాడతాను, నీకు ఏ విషయం నేను చెప్తాను, మరి పెళ్ళి ఎప్పుడు ఏంటి అనగానే, రేపు ఉదయాన్నే నేను గుడి దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పనేసరికి, సరే ఈలోపు నేను వీళ్ళతో మాట్లాడి రెడీగా ఉంచి గుడి దగ్గరికి వెళ్ళిపోతాము అనగానే, సరే అయితే రేపు ఉదయం నేను గుడి దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ చేసి చెప్తుంది. చెప్పిన తర్వాత మహాలక్ష్మి బయటికి వస్తుంది. బయట హాల్లో మొత్తం నలుగురు కూర్చుని ఉంటారు. మీ అందరితో నేను ఒక విషయం మాట్లాడాలి. నేను నిర్ణయం తీసుకున్నాను. నా మాటను మీరు నెరవేర్చాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన దానికి ఊ కట్టాల్సిందే అనేసరికి, ఏంటమ్మా మహాలక్ష్మి, ఏంటా నిర్ణయం అనగాని, నీకు అటు గాయత్రికి పెళ్లి చేయాలన్న నిర్ణయం తీసుకున్నాను పెద్ది. అది మా అన్నయ్య గురించి నువ్వు తీసుకుంటే సరిపోదు, అటు గాయత్రి కూడా ఒప్పుకోవాలి కదా. అయినా గాయత్రి ఇంట్లోంచి బయటికి రావడానికి తనకు ధైర్యం సరిపోదు అంటూ మహాలక్ష్మితో కాస్త చక్రి చెప్తాడు. లేదు, ఇప్పుడే నాకు గాయత్రి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎంతో బాధపడుతుంది. నేను మా అమ్మ నాన్నల ప్రేమను కాదనుకుని మా బాబు ప్రేమ కోసం ఇంటి నుంచి వచ్చేస్తాను మహాలక్ష్మి, దయచేసి నాకు పెళ్లి చేయగలవా అంటూ మాట్లాడింది. మనం
పెద్దిని వదులుకోవడం తనకిష్టం లేదు. వాళ్ళ అమ్మా నాన్నలను ఎదిరించైనా సరే పెద్దిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. రేపు ఉదయం గుడి దగ్గరికి వస్తానంది, మిమ్మల్ని ఒప్పించి గుడి దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది అనేసరికి, లేదు వదిన, వాళ్ళు అసలు ఒప్పుకోరు, ఇంట్లోంచి పంపించరు అనగానే, వాళ్ళకు చెప్పి కానీ వస్తుందా ఏంటి? చెప్పకుండానే కదా వస్తుంది. ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే ఆ బాధ జీవితాంతకాలం తన నుంచి పోదు. పెళ్లి చేసుకున్న వాడితో అడ్జస్ట్ కాలేక, ప్రేమించిన వాడిని మర్చిపోలేక ఎంతో నరకం అనుభవిస్తారు. పెద్దికి కూడా గాయత్రి అంటే ఇష్టం. ఎప్పుడూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తలపోటు అంటూ అనని పెద్ది కూడా చాలా బాధపడుతూ మనసులో ఎంతో వేదన చెందుతున్నారు. గాయత్రి తనకు ఎక్కడ దూరం అయిపోతుందోనన్న భయంతో తను ఎంతో బాధపడుతున్నాడు. గాయత్రిని మర్చిపోలేక ఎవరిని ఎదిరించాలో, ఎవరికి తన బాధ చెప్పుకోవాలో తనలో తనే ఎంతో నలిగిపోతున్నాడు. మీరు అన్నదమ్ములుగా తన బాధను అర్థం చేసుకోవాలి. తను ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం చాలా ముఖ్యం. అలా పెళ్లి చేయడం వల్ల తను ఎంతో సంతోషపడతాడు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. పంతాలు పట్టింపులకు పోతే తర్వాత జీవితాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నప్పటి నుంచి పెద్ది తన గురించి ఆలోచించుకోకుండా కేవలం మీ గురించి మాత్రమే కదా ఆలోచించాడు. అన్నదమ్ములుగా తన గురించి ఆలోచించి తను ఇష్టాలేంటి, తనను ఎవరు ఇష్టపడుతున్నారు, తనను ఎవరు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాడో తెలుసుకోవాలి కదా మీరు అంటూ చెప్పేసేసరికి, ఇప్పుడు ఏమంటావు వదినా, ఏం చేయమంటావు? ఇప్పుడు వాళ్ళు అంతలా అవమానించారు. ఆ గాయత్రి కోసమే కదా అన్నయ్యలో అందరితో పాటు నన్ను కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి, ఆ గాయత్రి గురించి ఆలోచించి మా అన్నయ్యని వాళ్ళకిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అనగానే, ఏం మాట్లాడుతున్నావు కన్నావురే నువ్వు? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మీరు చెప్పండి, అసలు మీకు అన్నయ్య సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అమ్మ మహాలక్ష్మి, వదిలేసే, ఇదేమీ జరగదు. తను ధైర్యం చేసి రాదు అనగాని ధైర్యం చేసి వస్తాను అని చెప్పింది పెద్ది. రేపు ఉదయాన్నే మనం అందరం కలిసి గుడికి వెళ్తున్నాము. మీరు నేను ఇక్కడ ఉండాలని ఎంతలా ఇష్టపడుతున్నారు, ఎంతలా ఆశపడుతున్నారో అలాగే నేను కూడా మీ పెళ్లి జరగాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకోండి. ప్రతి క్షణం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది జరగాలి అని అనుకుంటాను. పెద్ది గాయత్రికి పెళ్లి చేయాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను. తర్వాత మీ ఇష్టం, ఏదైతే అదే చేసుకోండి. అయినా నేనెవరిని మీ కుటుంబంలో నిర్ణయం తీసుకోవడానికి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అలా మహాలక్ష్మి వెళ్ళిపోవడం చూసి చాలా బాధ కలుగుతుంది. వదిన చాలా బాధపడుతున్నట్టుందిరా అని చెప్పి ఇంకా కేశవ అందరూ కూడా అనేసరికి, మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుందాము? అన్నయ్యకి ఆ గాయత్రికి పెళ్లి చేయడం కోసం నిర్ణయం తీసుకుందామా అని చెప్పనగానే, తప్పదు, నిర్ణయం తీసుకోక తప్పదు. ఇటు అన్నయ్య సంతోషంగా ఉండాలన్నా, అటు గాయత్రి, ఇటు మహాలక్ష్మి సంతోషంగా ఉండాలన్నా మనం ఏదొక స్టెప్ తీసుకోవాల్సిందే అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా చాలా ఆలోచనలో పడతారు. ఇంకా నలుగురు కూడా ఆలోచనలో పడేసరికి, సరే అన్నయ్య, మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. నీకు గాయత్రికి పెళ్లి చేయాలనేది మేము తీసుకున్న నిర్ణయం, తప్పదు, ఇంకా మేము ఏదో ఒకటి చేయాల్సిందే అంటూ ఇంకా చక్రి అనగానే, మీ ఇష్టం రా, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏది మనం ఆపాలనుకున్నా ఆపలేం కదా, మనం ఏది వద్దనుకున్నా ఆగదు కూడా అంటూ ఇంకా మాధవ చెప్పేసేసరికి సరే అని వదిన అనుకుంటూ చక్రి కన్నా గదిలోకి వెళ్తాడు. ఏంటి అని చెప్పి ఒక్క గసరడంతో, ఎందుకు వదినా అంత కోపం? మేమంతా నిర్ణయం తీసుకున్నాము, గాయత్రికి ఇటు అన్నయ్యకి పెళ్లి చేద్దామని. ఎప్పుడు వస్తానంది? రేపు ఉదయమా అనగానే, అవును, రేపు ఉదయం 6 అయ్యేటప్పటికి మనం రెడీ అయ్యి వెళ్ళాలనగానే, రేపు 5 గంటలకే నిద్ర లేచి అందరూ రెడీ అవుదామని అందరూ కూడా అనుకుంటారు. రాత్రి అందరూ కూడా చక్కగా పడుకుంటారు. తెల్లవారుజామున 4 కానించే హడావిడిగా లేచి రెడీ అయ్యి ఇంకా పెళ్లి కొడుకుగా తయారు చేస్తుంది మహాలక్ష్మి
మాధవనైతే. రెడీ చేసేసరికి మాధవ్ కూడా చాలా సంతోషపడుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. తనను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాను అనే సంతోషం. ఇంకా ఇంటి దగ్గర బయలుదేరతామనుకునేసరికి గాయత్రికి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. లేచావా అని చెప్పాను కానీ రెడీ అయ్యాను, చీర కూడా కవర్లో పెట్టుకున్నాను, ఇప్పుడు నేను బయలుదేరి గుడికి వచ్చేస్తాను, గుడి దగ్గరే రెడీ అవుతాను కానీ సరే సరే త్వరగా రా అని చెప్పాను కానీ సరే అని ఇంకా గబగబా బయటికి వస్తూ ఉండగా ఎక్కడికే అని చెప్పాను కానీ గుడికి వెళ్తున్నానమ్మా అని చెప్పనేసరికి గుడికి వెళ్తే కొబ్బరికాయ, పువ్వులు, అట్టిపళ్ళు ఇవి కదా ఉండాలి, మరి కవర్లో ఏం తీసుకువెళ్తున్నావే అనగాని ఏమీ లేదమ్మా ఏమీ లేదు అంటూ చెప్పడంతో ఇంకా అది కాస్త ఏంటి అని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. తయారైతే లాక్కునే ప్రయత్నం చేసేసరికి అది చీర చూసి ఏంటే వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా, మీ నాన్నతో నా ప్రాణాలు తీయిద్దామనుకుంటున్నావా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, ఎంత మేము చెప్తున్నా మా మాట కాదని వాడి వెంట పడతావేంటి, వాడి గురించి ఆలోచిస్తావేంటి. అవును నేను బావ గురించి ఆలోచిస్తాను, బావ అంటే నాకు ఇష్టం, బావ లేని జీవితం నాకు అవసరం లేదు, బావను వదులుకొని నేను ఉండలేనమ్మా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, బావంటే నాకు ఇష్టమని చెప్తున్నాను కదా, బావను వదిలి నేను బ్రతకలేను అంటుంటే మీకెవరికి అర్థం కావట్లేదా, నా ఒక్కగానొక్క కూతురు పెళ్ళి అని ఓ తెగ సంబరపడుతున్నారు, పెళ్ళయ్యి నేను అత్తవారికి ఇంటికి వెళ్ళాక బాధపడుతూ ఉండాలా సంతోషపడుతూ ఉండాలా, నీకు అర్థం కావట్లేదమ్మా నా బాధ అని చెప్పాను కానీ ఏంటే పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు, లోపలికి వెళ్ళు అంటూ చెంప పగలగొట్టి లోపలికి పంపించేస్తుంది. పంపించేసేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. నేను ఇలాగే బాధపడుతూ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నాకక్కడ కంగారు రెడీగా ఉన్నారు, నేను ఏదో రకంగా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని ఇంకా ఆలోచనలో ఉన్న గాయత్రికైతే వెనక డోర్ గుర్తొస్తుంది. ఎప్పుడో ఆ డోర్కి మేకులు అవి కొట్టేసి పెట్టేస్తారు, ఆ డోరు రాకుండా ఇంకా వెంటనే మహాలక్ష్మి ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసుకుని బ్యాక్ డోర్కి వెళ్ళి ఒక్కొక్కటిగా చెక్కలన్నీ తీసేసి వెంటనే ఫోన్ చేస్తుంది మహాలక్ష్మికి. నేను వచ్చేస్తున్నాను, ఒక్క 5 minutesలో అక్కడ ఉంటాను, ఇంటి దగ్గర మా అమ్మ కదలనివ్వలేదు, లేదంటే ఈ పాటికే వచ్చేసేదాన్ని, ఇంటి వెనక గుమ్మం నుంచి వచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా మహాలక్ష్మి ఫోన్ పెట్టేసి గాయత్రి బయలుదేరింది వచ్చేస్తుంది అని చెప్పాను కానీ ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పనేసరికి ఎక్కడికి అవసరం లేదు, తనే డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పింది అనేసరికి సరే సరే అని ఇంకా గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఉదయం ఫస్ట్ కొంచెం పూజ చేపిస్తారు కదా, ఆ పూజ చేపిస్తూ ఉంటారు. ఇంకా గాయత్రి వెనకనున్నవన్నీ కూడా తీసేసి ఇంకా ఆ వెనక డోర్ నుంచి ఆ చీర కట్టుకుంటే మళ్ళీ పరిగెట్టడం కష్టమని డ్రెస్ వేసుకుని ఆ చీర తన గుండెలకి హత్తుకుని ఇంకా పరుగులు పెడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, లోపలికి వెళ్ళవా అని చెప్పి బయట నుంచి తన భర్త వచ్చి అడుగుతాడు. అది మామూలుది కాదండి, చాలా ధైర్యం చేసింది, ఇన్ని రోజులు నా కూతురికి ధైర్యం లేదు అనుకున్నాను, కానీ ధైర్యం లేదు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే అది చాలా ధైర్యం చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా వెనకాడలేదు, పెళ్లి చేసుకోవడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు తయారు, పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అవునండి అది పెళ్లి చేసుకోవడం కోసమే బయలుదేరి వెళ్తుంది అనేసరికి అంటే అది గుడిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయిందా, అవును గుడిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఒక చీరను తన కవర్లో పెట్టుకుని బయటికి వచ్చింది, నేను చూశాను కాబట్టి దాన్ని గదిలో పెట్టి బంధించాను అనేసరికి గదిలో పెట్టి బంధించావా, ఎక్కడుంది అనగాని గదిలో ఉందండి అనేసరికి పద లోపలికి వెళ్దాము, అసలు ఏమనుకుంటుందో తన మనసులో ఏముందో, మన పరువును తీయడం కోసం ఇదంతా చేస్తుందేమో అన్న ఉద్దేశంతో లోపలికి వచ్చేసరికి లోపల గాయత్రి ఉండదు. చుట్టూ చూడడంతో వెనకాల డోరు ఓపెన్లో ఉంటుంది. ఇది ఇక్కడే లేదు కదే అని చెప్పనేసరికి ఏమో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏంటో అనగాని అదేంటి ముందు తలుపు వేసుకుని వెనక నుంచి ఏం చేస్తున్నావు, వెనక నుంచి ఉన్నాదో లేదో కూడా చూసుకోవడం తెలియదా నీకు అంటూ చెప్పడంతో వెనక డోర్ ఎప్పుడో క్లోజ్ చేస్తామండి, అస్తమాను వెనక డోర్ నుంచి అది బయటికి వెళ్తుందని వెనక డోర్ క్లోజ్ చేసేసాను, మరి అది ఎప్పుడు వెళ్ళిందో ఏంటో నాకు అసలు తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి
అవునా? ఏమో మరి ఎప్పుడు వెళ్ళిందో చూసుకోవాలి కదా. ఏ అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా అని చెప్పాను గాని, ఇక్కడే ఉంటే నేను చూస్తూ ఉన్నానేంటి? నీ కూతురు ఎక్కడెళ్ళిందో ఎటు వెళ్ళిందో నాకు తెలీదు, నేను చూడలేదు కూడా అంటూ చెప్పడంతో, అవునా మరి చూసుకోవాలి కదరా అని ఇంకా ఇద్దరు కూడా వెతకడం మొదలు పెడతారు. పురుషోత్తం వెతుకుతాడు, ఇంకా వీళ్ళు వెతుకుతారు. ఎంత వెతికినా ఇక్కడ గాయత్రి సందులంట తనకు బాగా ఊరంతా కూడా తెలుసు కదా. సందంట అటు ఇటు ఇటు అటు తెగ పరుగులు పెట్టుకుంటూ మొత్తానికైతే వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత, వచ్చావా, వస్తావో రావో అని తెగ టెన్షన్ పడ్డాను అనగాని, అదేంటి మహాలక్ష్మి, రాకుండా ఎలా ఉంటాను? ఈ అవకాశాన్ని కూడా నేను నిరూపించుకోలేకపోతే అనవసరం. మా బావను శాశ్వతంగా నేను వదిలేసుకోవాల్సిందే. అందుకే ధైర్యం చేసి వచ్చేశాను. మా అమ్మ నన్ను చూసేసి ఆపేసింది. వెనక డోర్ నుంచి వచ్చేసాను అనగానే, ఆ డోర్ ఎప్పుడో క్లోజ్ చేసేశారు, చెక్కలు కొట్టేశారు అని చెప్పావు కదవే అని చెప్పి ఇంకా చక్రి అనగానే, ఏం చేస్తాను, బావ కోసం ఆ చెక్కల మొత్తం పీకి పాడేసి వచ్చేశాను. లేదంటే మా బావను నా నుంచి శాశ్వతంగా దూరం చేసేయడానికి సిద్ధపడిపోతున్నారు. మా బావ లేకుండా నేను ఎలా బ్రతకగలను? మొత్తానికైతే నాకు మా బావకు పెళ్లి చేయడానికి మీరంతా ఒప్పుకున్నారు. సరే ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. రా గాయత్రి అని గబగబా గదిలోకి తీసుకెళ్ళి ఇంకా రెడీ చేసి తీసుకొస్తుంది. రెడీ చేసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టేసరికి, ఏంటే ఇంత ధైర్యం చేసావా అనగాని, నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఉన్నాను బావా. నిన్ను దూరం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్ను దూరం చేసుకుని బ్రతికే అవకాశం కూడా నాకు లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా ప్రాణాలతో నేను ఉండలేను. అందుకోసమనే నేను ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పేసేసరికి, సరే ఇంకా ఆలస్యం చేయకండి పంతులు గారు, ఆ తాళి కట్టించండి అంటూ మాట్లాడడంతో, అలాగేనమ్మా బాజా భజంత్రీలు అనేసరికి వెంటనే ఫోన్లోనున్న వీడియోని ప్లే చేస్తారు. ఓహో, ఈ రకంగా సెట్ చేశారా అనగానే, ఏదో రకంగా సెట్ చేయాలి కదా పంతులు గారు, సెట్ చేయకపోతే ఎలాగా? అన్నీ కావాలి అంటే సెట్ అవుతుందా? పెళ్లి జరగాలి, వాళ్ళిద్దరూ ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకోవాలి, అది చాలు మాకు. ఏదైతే అలా అయితేనో ఏదో రకంగా సెట్ చేసేసాము అంటూ మాట్లాడేసరికి, సరే తొందరగా కట్టించండి తాళి, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. పెళ్లి జరగకుండా ఆపడానికి వాళ్ళు ఎన్ని రకాలుగైనా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసమనే మేమింత కంగారు పడుతున్నాము. మీకేమో మా ప్రాబ్లం గురించి అర్థం కావట్లేదు. మీరేమో సాంప్రదాయబద్ధంగా చెయ్యాలి అంటారు. మేమేమో ఇక్కడ ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తూ చేస్తున్నాము. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ చెప్పేసేసరికి, సర్లే అమ్మా, మిమ్మల్ని అర్థం చేసుకుంటాంలేండి అని ఇంకా ఇద్దరు పక్క దగ్గర కూర్చుంటారు. దగ్గర కూర్చునేసరికి ఇంకా తాళి కట్టేయండి అనగాని, కట్టేయమంటారా అని చెప్పాను కానీ, అన్నయ్య ఆలోచించకన్నయ్య, ఇంతవరకు వచ్చాక ఇంకా నువ్వు ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. అసలే తాయారత్తకు ఊరంతా కూడా తెలుసు, ఏ పక్క నుంచి ఎలా గుడి దగ్గరికి రావాలో. ఈ ఊర్లో ఉన్నది ఒక్క గుడే, ఈ గుడి దగ్గరికి వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇంటి దగ్గర మహాలక్ష్మి గాయత్రి కనిపించట్లేదని వాళ్ళకి అనుమానం కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది. తొందరగా వెళ్ళాలి, తొందరగా చేసేసుకోవాలి పెళ్ళి అంటూ చెప్పడంతో, సరే అని వెంటనే ఇంకా గాయత్రి మెడలో తాళి కట్టేస్తాడు. ఈలోపు తాయారు, పురుషోత్తం, ఇంకా రామనయ్య ముగ్గురు కూడా పరుగున అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా మూడో ముడి వేస్తూ ఉంటాడు. మూడో ముడి వేస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఎంట్రీ ఇస్తారు వాళ్ళు. ఎంట్రీ ఇచ్చేసేసరికి, రెండమ్మా అని చెప్పాను కానీ, దుర్మార్గురాల, నా పరువు తీసావు కదే, ఇన్ని రోజులు నువ్వు నా గౌరవాన్ని రెట్టింపు చేస్తావని అనుకున్నాను, నా గౌరవాన్ని మంట కలుపుతావని కలలో కూడా అనుకోలేదు అనగానే, ఇష్టం లేని పెళ్లి చేసుకుని తను జీవితాంతం బాధపడుతూ ఉంటే మీకు సంతోషంగా ఉంటుందా? తనకిష్టం లేదు అని చెప్తుంది కదా, తననే పెళ్లి చేసుకోవాలి అని పెద్దిని పెళ్లి చేసుకోవడానికి తను అంతలా ఆరాటపడుతుంటే మీరు ఎందుకు పెద్ది నుంచి దూరం చేసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నా కూతురు గురించి నీకెందుకే, నీ గురించి నువ్వు చూసుకో, నీ భవిష్యత్తే సరిగ్గా లేదు అనగానే, మీరు నా గురించి మాట్లాడొద్దు అన్నప్పుడు నన్ను మీ గురించి మాట్లాడొద్దు అన్నప్పుడు మీరు నా గురించి ఎలా మాట్లాడతారు? అయినా వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ పెళ్లిని ఎవరు ఆపడానికి హక్కు అధికారం లేదు.
వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా చేసినందుకు సంతోషించండి, లేదంటే వాళ్ళ పెళ్ళి ఇంకా ఆగిపోయేది అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటే నువ్వు పెళ్లి చేసేది, ఆ పెళ్లి చెల్లుతుందనుకుంటున్నావా, అస్సలు పెళ్లి చెల్లనివ్వను అంటూ ఇంకా 2-3 అడుగులు ముందుకేసి మెడలో తాళిని తీయడానికి ప్రయత్నించేసరికి, తల్లివని కూడా చూడనమ్మా, ఇన్ని రోజులు బావంటే ఎంత ఇష్టమో నీకు చెప్పాను, నువ్వు నా మాట వినిపించుకోకుండా బావ గురించి ఆలోచించావు, బావనే కాదు కూడదు భావన చేసుకుంటాను అంటే వద్దు వద్దు అంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చావు, కానీ నాకు బావ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు, నా జీవితాన్ని నాశనం చేయడానికే మీరు ఇదంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకమ్మా నేనంత కక్ష అంత తప్పుడు పని ఏం చేశాను, అయితే నా బావని నా నుంచి దూరం చేయడం వల్ల మీకు కలిసి వచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు, బావ నేను ఎంతగానో ఇష్టపడ్డాము, బావను నా నుంచి దూరం చేయాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నేను బావను వదులుకోలేనమ్మా, అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది, బావలేని జీవితం వ్యర్థం, బావతోనే నా జీవితం అనుకున్నాను, అలాంటి బావను నా నుంచి దూరం చేసి నువ్వు సంతోషంగా ఉందామనుకుంటున్నావో మరి ఎలా ఉందామనుకుంటున్నావో నాకైతే తెలియడం లేదు, బావను మాత్రం వదులుకొనే ప్రసక్తి లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ బావను వదులుకోలేకే ధైర్యం చేసి తల్లిదండ్రులు కూడా అవసరం లేదు అన్న ఉద్దేశంతోనే నేను బావని పెళ్లి చేసుకోవడం కోసం ఇలా వచ్చేసాను అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావే, ఎంత ధైర్యం వచ్చిందే నీకు, నాతో మాట్లాడాలంటేనే భయపడేదానివి, ఇప్పుడు నీకు ఎంత ధైర్యం ఎవరిని చూసుకుని వచ్చిందే అనగానే నా బావ, నా కుటుంబ సభ్యులు, నా మరుదులు, నా తోటి కోడలు అందరూ నాకు సపోర్ట్గా ఉండాలి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, మా ఇద్దరి జీవితాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు కాబట్టే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాము, మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, వేరు చేయాలని ప్రయత్నించినా కానీ మేము వేరు కాము, అది నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే మాత్రం నేనేమీ చేయలేను, ప్రతి క్షణం బావా బావా అంటూ నేను ఇంతెలా ఆరాటపడ్డా నా గురించి ఆలోచిస్తారు అనుకున్నాను, దుబాయ్ నుంచి వచ్చిన నాన్నైనా నా ఇష్టాన్ని గౌరవిస్తారు అనుకున్నాను, ఆయనే మూర్ఖత్వంగా వెళ్ళి బావను జైల్లో పెట్టించారు, బావను జైల్లో పెట్టించినందుకు మిమ్మల్ని ఏమీ అనలేకపోయినా మీ దగ్గర ఉంటే నా జీవితం సర్వనాశనం అయిపోతుందని గ్రహించి ఇక నేను ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుని బావను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మమ్మల్ని విడదీయాలని మీరు ఏమన్నా చూస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఎవరిని వదిలిపెట్టను అంటూ చెప్పేసేసరికి, ఇస్తావే ఎందుకు ఇవ్వవు, అంత బలిసి కొట్టుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా కూతురుతో మాట్లాడవలసిన మాటలైనా ఇవి, అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఏ రకంగా ఇదంతా చెయ్యాలనుకుంటున్నారు, అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం క్షోభ పెట్టాలని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, విడదీయకండమ్మా అంటూ చుట్టుపక్కల జనాలు చెప్పేసేసరికి, నువ్వెవత్తవే నాకు చెప్పడానికి, నా కూతురు పెళ్లిని నేను ఆపుతాను అని మళ్ళీ తాలిబొట్టు మీద చెయ్యి వేయబడడంతో చెంప దాకా తీసుకొచ్చి చెయ్యి క్షణం పట్టదు నీ చెంప మీద చెయ్యి వేయడానికి, తల్లివన్న గౌరవంతోటే నేను సైలెంట్గా ఊరుకున్నాను కదా అని నువ్వు రెచ్చిపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోనమ్మా అంటూ ఇంకా గట్టిగా సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా తయారు షాక్ అయిపోతుంది. తయారు, మన కూతురు పుట్టి పురుట్లోనే చనిపోయిందని అనుకుంటాను, ఇంకా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు నా గురించి ఆలోచించరు, నా ప్రేమ గురించి నా ఇష్టాలకి వాళ్ళు గౌరవం ఇవ్వరు, అలాంటి తప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతుంది అని చెప్పి గాయత్రి కాస్త తన తల్లి తండ్రి ఎదురుగానే ఇంకా రండి వెళ్దామని ఇంకా అక్కడి నుంచి దైవ దర్శనం చేసుకొని మాధవ చేయి పట్టుకొని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. ఇంకా ఇంటి దగ్గర మహాలక్ష్మి హారతి ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ రోజు ఇంటికి నేను వచ్చినప్పుడు నీకు హారతి ఇద్దామనుకున్నాను, ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు అనగాని, అయ్యో గాయత్రి నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నువ్వు పెద్ద సంతోషంగా ఉండాలి, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి కాస్త వాళ్ళకి చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.